నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారు ఉన్నారు. ఓల్గా గారు దాదాపు 5 దశాబ్దాల పైగా అనేక స్త్రీవాద అంశాల మీద, సమస్యల మీద, అస్తిత్వ అంశాల మీద తన కథలు, నవలలు, అలాగే సాహిత్య విమర్శ, ఇలా అనేక పద్ధతుల్లో మహిళల్లో చైతన్యం నింపేటువంటి ప్రయత్నం. అసలు బేసిక్గా మహిళలకి వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి, వాళ్ళ గుర్తింపుకి సంబంధించి అనేక అంశాలని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బహుముఖ రంగాల్లో ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఎంతవరకు ప్రజల్లో చైతన్యం వచ్చింది, తను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి తన ప్రస్థానం ఎలా సాగింది, ఏ మేరకు మహిళల్లో ఆశించిన ఫలితాలు, అలాగే సమాజంలో ఆశించిన ఫలితాలు సాధించగలిగారన్న దాని మీద ఇవాళ మనిషి అంటేనే మంచోళ్ళు మాట్లాడుకుందాం. ఓల్గా గారు నమస్కారం అండి. నమస్కారం. ఓల్గా గారు, మొట్టమొదటిగా మీ సొంత పేరు చాలా మందికి తెలియదు. పోపూరి లలిత్ కుమార్ గారంటే ఎవరికి తెలియదు, ఓల్గా గానే మీరు పరిచయం అందరికీ. అసలు ముందు మీరు చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది, చాలా కొద్ది మందికి అది ఒక నది పేరు అన్న సంగతి తెలుసు. ఎందుకు ఓల్గా అన్న పేరు ఎంచుకున్నారు మీ కలం పేరుగా? అది మేము మామూలుగా ఫెమినిస్టిజం లో ఒకటి ఉంది, పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని. నా పేరు విషయంలో కూడా పర్సనల్, పొలిటికల్ రెండు కలిసినాయండి. ఈ ఓల్గా అనే పేరు మా నాన్నగారు మా అక్కయ్యకి పెట్టారు. మా అక్కయ్య 1946 లో తను పుట్టినప్పుడు ఓల్గా అనే ఒక రెడ్ ఆర్మీ సైనికురాలు నాజీలతో పోట్లాడి మరణించిన వార్త పేపర్లో చదివి మా అక్కకు ఓల్గా అని పేరు పెట్టారు. అంటే నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె అనుకోకుండా ఒక ప్రమాదవశాత్తు మరణించారు. సో అప్పుడప్పుడే నేను కవిత్వం అది రాస్తుండటంతో మా అక్క పేరుని నా పేరుగా చేసుకున్నాను. అలాగే నేను ఆ రోజుల్లో నమ్మేటటువంటి వామపక్ష భావజాలానికి ఆ ఓల్గా అనేటటువంటి పేరు కూడా చక్కగా సరిపోయింది. ఆ పేరు ఇక్కడ మనకి గంగా ఎలాగో అక్కడ రష్యాలో సో అలాంటి పేరు రావటం వెనకాల ఒక పర్సనల్ రీజన్ ఉంది, ఒక పొలిటికల్ రీజన్ కూడా ఉంది. ఓల్గా గారు, మీరు విద్యార్థి దశలో అనేక విద్యార్థి ఉద్యమాల్లో, ఎస్ఎఫ్ఐలో, అలాగే విప్లవ రచయితల సంఘంలో, ఇతర పౌర హక్కుల సంఘాలు, ఇలా అనేక వాటిలో పనిచేశారు. కానీ బహుశా ఆ తర్వాత కాలంలో పూర్తిగా కేవలం ఒక స్త్రీవాద రచయిత్రిగానే స్త్రీవాదాన్ని ప్రమోట్ చేసి దాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంగా ఉన్నారు. కారణం ఏంటి? ఈ ఉద్యమాల నుంచి అంటే తప్పుకున్నారని నేను ఇప్పటికే భావజాలం పట్ల పూర్తి ఏమీ వ్యతిరేక లేదు, కానీ భావజాలానికి అదనపు చేర్పుగా ఈ ఫెమినిస్ట్ తాత్వికత, ఫెమినిస్ట్ దృక్పథం చేస్తే తప్ప అవి పరిపూర్ణం కావు అనేది నేను అప్పట్లో అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మీరు రాసినవి ఈ స్వేచ్ఛ కానీ, సహజ, లేకపోతే మానవి, మాకు గోడలు లేవు, ముఖ్యంగా విముక్త, ఇలా అంటే కొన్నిటికైతే చాలా ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినాయి. అనేక భాషల్లోకి ఈ విముక్త, లిబరేషన్ ఆఫ్ సీత అన్న పేరుతో దాన్ని ట్రాన్స్లేట్ చేయటం కూడా జరిగింది. అంటే ఎలాంటి అంశాలని ప్రధానంగా కథా వస్తువుగా తీసుకునేవాళ్ళు ఓల్గా గారు? అంటే నేను మొట్టమొదట రాయటం మొదలు పెట్టినప్పుడు, వామపక్ష భావజాలంతో ఉన్నప్పుడు నన్ను నేను పెద్ద సీరియస్ గా రైటర్ అవుతానని గాని, రైటింగ్ ఒక కెరియర్ గానో లేకపోతే నా వ్యాసంగంగానో తీసుకుందామని నేను పెద్ద అనుకోలే. ఎక్కువ యాక్టివిస్ట్ గానే ఉన్నాను అప్పుడు. అప్పుడప్పుడు కవిత్వము, కథలు రాసేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ఈ స్త్రీవాదము, ఆ తాత్వికతని సమాజంలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి అప్పట్లో ఎక్కడా కూడా దాని గురించినటువంటి ఏమీ లేదు సమాచారం. దాని గురించినటువంటి ప్రజల్ని తెలియజెప్పేటటువంటి సాహిత్యం అసలు లేదు. చెప్పాలి, చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి పరికరాలు గాని, నాకున్నటువంటి శక్తులు గాని రాయటము, మాట్లాడటం. కాబట్టి ఈ రెండింటిని పూర్తిగా దానికి వినియోగించాలి అనుకుని స్త్రీల అణిచివేతలో ఉన్న రకరకాల కోణాలని
వెలికి తీసుకొస్తూ కథలు, నవలలు, వ్యాసాలు అవన్నీ రాశారు. ఉదాహరణకి నేను రాసిన రాజకీయ కథలు తీసుకుంటే అది పూర్తిగా స్త్రీల శరీరాల మీద కేంద్రీకరించబడిన కథ. అంటే ఒక స్త్రీ శరీరంలో ప్రతి అవయవం, జుట్టు దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా మొత్తం శరీరంలో ఉన్న అవయవాలన్నీ, కళ్ళు, ముక్కు, నోరు, ప్రతి అవయవము ఎట్లా పితృస్వామ్య వ్యవస్థ కంట్రోల్ కి లోనవుతాయి, వాటిని ఎట్లా కంట్రోల్ లో పెట్టుకుంటుంది పితృస్వామ్య వ్యవస్థ అని ఒక్కొక్క అవయవం గురించి ఒక్కొక్క కథ రాశాను. వాటికి రాజకీయ కథలు అని పేరు పెట్టాను. అవి ఇప్పటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రచనలుగా పాఠకులు వాటిని చదువుతున్నారు. కొత్త దృక్పథం నుంచి స్త్రీల శరీరాలు ఎట్లా ఈ పితృస్వామ్య యుద్ధాలకి అవి రంగస్థలాలు అవుతాయి అనేటటువంటి విషయాన్ని, స్త్రీల శరీరాల మీద జరిగే హింస ద్వారా స్త్రీలను ఎలా అణిచివేస్తారు అనే విషయాన్ని రాజకీయ కథలు చెప్తాయి. అట్లాగే స్వేచ్ఛ నవల తీసుకుంటే గృహిణీత్వం, పౌరసత్వం, ఈ రెండు విషయాలని కూడా అది జక్స్టపోజ్ చేస్తుంది. అంటే స్త్రీకి గృహిణీత్వమే ముఖ్యమా, పౌరసత్వం ముఖ్యమైనది కాదా, ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఏమన్నా ఉందా, ఉంటే దాన్ని ఆడవాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ సాల్వ్ చేసుకోవటానికి పురుషులు ఎలా వాళ్ళకి సహకరించాలి, ఇవన్నీ చర్చకు పెట్టేటటువంటి నవల స్వేచ్ఛ. ఇట్లా ఒక్కొక్క నవలలో, ఒక్కొక్క కథా సంకలనాల్లో భిన్నమైనటువంటి స్త్రీల అణిచివేతకు సంబంధించిన కోణాలను నేను స్పృశించడానికి ప్రయత్నించాను. ఇట్లాగే మీరు విముక్త అని అన్నారు కదా, విముక్తలో పురాణ పాత్రల్ని తీసుకుని ఆ పాత్రలో ఉన్నటువంటి అంతకు ముందున్నటువంటి వాటికి ఉన్నటువంటి నమూనాలని కొంచెం భిన్నంగా చేసుకుని, అయితే ఆ పాత్రల ఔన్నత్యానికి ఏమాత్రము భంగం వాటిల్లకుండా ఆ పాత్రల్ని అంత ఉన్నతంగానే చూపిస్తూ వాటిని మరింత ఉన్నతంగా ఒక తాత్విక స్థాయిలో ఆ పాత్రలను ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసిన పనుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని చిత్రిస్తూ సీత పాత్ర కేంద్రంగా తీసుకుని శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళ వీళ్ళ పాత్రల్ని తీసుకుని కథలు రాశానన్నమాట. ఇలాంటిది ఏదన్నా రాగానే ఆ 5-6 లేకపోతే ఆ 10 మంది వీళ్ళు తప్ప వీటి మీద, ఒక మహిళ మీద అత్యాచారం జరిగినా, లేదు ఒక మహిళల వస్త్రధారణ మీద ఎక్కడన్నా చర్చ, ఎవరో ఒకరు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మాట్లాడినా వాటిని ఖండించాలన్నా, లేదా ఒక సినిమాలో మహిళని ఒక కమర్షియల్ ఎలిమెంట్గానే చూపిస్తున్నట్టు సందర్భం, ఏదైనా ఇలాంటి ఏ ఇష్యూ వచ్చినా సరే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు తప్ప వాళ్ళని కూడా సమాజంలో ఎంత గౌరవంగా చూస్తున్నారు, వాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకున్నారు, దానిలో మీకున్న అభిప్రాయం ఏంటి? అంటే చెప్పగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మహిళలు, మామూలు మహిళలు కూడా చాలా తీవ్రమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే మామూలుగా మనకి కనిపించే 10-12 మంది వాళ్ళు చాలా ఓకల్ గా, యాక్టివిస్ట్ గా పనిచేయటం వల్ల మీడియా కూడా ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళని రమ్మని అడగటము, వాళ్ళు రావటము, వాళ్ళు చెప్పటము, పదే వాళ్ళు ఇవే భావాలు చెప్పటం వలన, లేకపోతే వాళ్ళ భావాలు విరుద్ధమైనటువంటి వాళ్ళని ఏదో ట్రోల్ చేయటము, ఇవన్నీ జరుగుతున్నాయి. మీడియా కూడా కొత్త గొంతుల కోసం ఎంతవరకు వెతుకుతుంది అని ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు సామాన్యమైనటువంటి ఉద్యోగినులు ని కూడా కదిలించినాక కూడా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, సమస్యలు చెప్తున్నారు, వాళ్ళ అణచివేతను చెప్తున్నారు. అది నేను అనుకుంటాను వాళ్ళని ఐడెంటిఫై చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడంలో మీడియాకు కూడా ఒక సమస్య ఉంటుంది. ఎందుకంటే పేరున్న వాళ్ళైతేనే ప్రేక్షకులు చూస్తారు అనే ఒక ఇది కూడా మీడియాకు ఉంటుంది. కాబట్టి అట్లా కొంతమంది ఒక ముఖాలను పరిచయం చెయ్యాలి, ఒక ఇమేజ్ ని కొంతమంది క్రియేట్ చెయ్యాలి మీడియా. ఓకే, అలాగే ఇది కూడా అంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒకప్పుడు అంటే సోషల్ యాక్సెప్టెన్స్కి సంబంధించి సమాజంలో కొన్ని మార్పులు గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు ఏమైనా వస్తున్నాయి మీ అబ్జర్వేషన్లో?
అంటే అది రాజకీయంగా ప్రేరేపితం కాదు, మామూలుగా జనరల్గా మహిళలకు సంబంధించి ఒకప్పుడు ఇంట్లోంచి బయటికి రాకూడదు అనుకునే పరిస్థితి. ఇవాళ చాలా హాయిగా ఉద్యోగాలు కొంతమంది అయినా సరే, పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చిందని చెప్పలేను, కానీ ఆ వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు, వర్క్ చేసుకోగలుగుతూ ఉన్నారు. వాళ్ళ డ్రెస్ గురించి మూర్ఖులు ఎవరైనా కొంతమంది మాట్లాడిసింది తప్ప పెద్దగా ఎక్కువ మంది అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, ఆ మాటలు మాట్లాడేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? అంటే సమాజం దృక్పథంలో మహిళల పట్ల కొంత మార్పు ఏమన్నా వచ్చినట్టు మీరు అనుకుంటున్నారా? అంటే సమాజం ఏ దిశగా వెళ్తుందో ఆ దిశలో మార్పు రాక తప్పని అనివార్యత ఒకటి ఉంది. ఓకే. అంటే స్త్రీలు విద్య నేర్చుకోకుండా, ఉద్యోగాల్లో ప్రవేశించకుండా, కుటుంబాలు గాని సమాజం గాని మనుగడ సాగించటం అనేది అసాధ్యమైపోయిన కాలంలోకి మనం వచ్చేసాం. ఓకే. ఏదో ఒక కారణం, అంటే ఇద్దరి సంపాదన ఉంటే తప్ప గడవకపోవటం, లేకపోతే పురుషులు అసలు సంపాదన లేకుండా వ్యసనాల పాలై, అది చాలా పల్లెటూర్లలో కూడా ఉంది. పల్లెటూర్లలో అయితే ఇంకా ఎక్కువ ఉంది. స్త్రీలు మాత్రమే పనిచేసి నడిపేటటువంటి కుటుంబాల సంఖ్య. వాళ్ళు వలస వెళ్ళిపోవటం, లేకపోతే వ్యసనాలకు బానిసలు అవ్వటము, పని లేకపోవటము, ఇదంతా ఎట్లా కొట్ల స్త్రీలే లాగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలని. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు పని చేసుకుంటున్నా కూడా సరిపోనటువంటి స్థితిలో ఒక కన్జ్యూమరిస్ట్ సొసైటీలో స్త్రీలు బయటికి రాక తప్పదు. అది ఆర్థిక పరిస్థితి దేశంలో గాని ప్రపంచంలో గాని. అయితే ఇంకొక వైపు భావజాల పరిస్థితి ఎట్లా ఉందంటే, స్త్రీలు బయటికి రావచ్చు, ఉద్యోగం చెయ్యొచ్చు, కానీ పరిమితుల్ని గీస్తాము అనేటటువంటి ఒక భావజాలం ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు ఒక జీన్స్ ప్యాంట్ వేసుకుంటే కొంచెం గట్టిగా అనలేకపోయినా తల్లిదండ్రులు కూడా, ఇంక్లూడింగ్ పేరెంట్స్తో సహా, అమ్మ కొంచెం టైట్ జీన్స్ కాదు, లేకపోతే కొంచెం నార్మల్ వేసుకో, లేకపోతే ఈ జాకెట్స్ వేసుకుంటే పైన టాప్స్ అవి కొంచెం ఫ్రీగా కొంచెం పొడుగుండే, అంటే ఇవి ఇప్పుడు గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం వచ్చిన లాంటి కనీసం మహిళల చైతన్యానికి సంబంధించి కొన్ని సినిమాలు, అంకురం లాంటివి కానీ, లేకపోతే మరికొన్ని సినిమాలు కానీ సమాజంలో కాస్త కదలికను తీసుకొచ్చి ఆ విమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పి వాళ్ళ స్వేచ్ఛ గురించి చెప్పే పరిస్థితులు రాకపోగా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా వస్తున్నారు. కానీ పూర్తి పిల్లలు కాస్త స్వేచ్ఛగా బయట తిరుగుతున్నట్టు కనపడుతున్నారు, కానీ ఇంట్లో ఆ వ్యతిరేకతని మెజారిటీ ఇళ్లల్లో దాన్ని ఫేస్ చేయటం ఎందుకు కంటిన్యూ అవుతుంది ఓల్గా గారు? ఎందుకంటే మన భావజాలంలో ఎలాంటి మార్పు రాకపోవటం వల్ల ఇప్పుడు ఈ అమ్మాయిల కంటే ఒక ఎక్స్పోజర్ తోని వాళ్ళు వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు అట్లా మారలేరు కదా. తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పుడు ఏ ఆంక్షలతో ఏ నియమాలతో పెరిగారో అవే తమ కూతుళ్ళకు కూడా నేర్పాలనుకుంటారు, అవే వాటిని అంటారు. అలాగే వాళ్ళని కూడా ఒక అభద్రత, సామాజిక పరమైన అభద్రత తల్లిదండ్రుల్ని వేధిస్తోంది. ఏంటంటే అమ్మాయిలు ఎంతవరకు క్షేమంగా ఇంటికి చేరగలుగుతారు బయటికి వెళ్తే అంటే హింస చాలా పెరగటంతో వీళ్ళ భద్రతని గురించి వీళ్ళకు ఒక నిరంతరం ఒక భయం వెన్నాడుతూనే ఉంది. అది అమ్మాయిలకు కూడా ఉంది, వాళ్ళని వెన్నాడుతుంది, తల్లిదండ్రుల్ని వెన్నాడుతుంది. ఎందుకంటే నేను ఈ బాగా బయట తిరిగి పనులు చేసేది దాదాపు 80s 90s వరకు కూడా ఇంత భద్రతని ఫేస్ చేయలేదు. ఎంత రాత్రి అయినా కానీ బయట తిరగటానికి ఇంతగా భయపడ్డా. ఇప్పుడేమో సంచారం ఎక్కువైంది, రాత్రిళ్ళంతా ట్రాఫిక్ తిరుగుతూనే ఉంటుంది, కానీ హింస కూడా పెరిగింది. అది మగవాళ్ళ మీద పెరిగింది, ఆడవాళ్ళ మీద పెరిగింది, హత్యలు, మళ్ళా రేప్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. దీనంతటి వల్ల ఒక భయం, ఇది భయం వల్ల ఎక్కడో చోట ఈ అమ్మాయిల్ని ఏదో ఒకటి అదుపు చెయ్యాలి అనే ఒక తహతహ కుటుంబంలో, పక్కనున్న వాళ్ళల్లో, బంధువుల్లో, మిత్రుల్లో అందరిలో కూడా బయలుదేరుతుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. దేన్ని ఒక్కదాని నుంచి విడదీయలేము. సమాజంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి కారణాలు, కన్స్యూమరిజం పెరిగిపోవటం, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, అవి వచ్చే కల్చర్ ఒకవైపు, వదలనటువంటి పాతకాలపు పితృస్వామ్య భావజాలం ఇంకొక వైపు ఇళ్లలో, పని చేయక తప్పనిసరి పరిస్థితులు, పని చేసే చోట ఎదుర్కొనేటటువంటి హింసలు, వీటన్నిటినీ ఒక వలయం లాగా ఉన్నాయి, ఒక పద్మవ్యూహం లాగా ఉన్నాయి.
Okay. వీటన్నిటిలోనే పాపం తప్పించుకుంటూ మహిళలు వాళ్ళ జీవన పోరాటం సాగిస్తున్నారు. కేవలం మహిళలనే కాదు, వాళ్ళ పురుషులు కూడా తక్కువ హింసలు పట్టలేదు, తక్కువ బాధలు పట్టలేదు. Okay. అంటే స్త్రీల వల్ల అని కాదు, అవును, సామాజిక కారణాల వల్ల. స్త్రీలేమో సామాజిక కారణాలతో పాటు పురుషాధిపత్యం వల్ల కూడా ఇంకా అదనపు హింసను అనుభవిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు గారు, ఈ మధ్యకాలంలో ఒకటేమో ఇరాన్లో మనం చూసాం, ఆ హిజాబు లేకపోతే ఆ బుర్కా అది ధరించలేదు, కాస్త స్వేచ్ఛ గురించి మాట్లాడారని చంపేసినటువంటి పరిస్థితి. మన దగ్గర కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, హిజాబు వేసుకొని నా 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 మతధర్మమో లేకపోతే నా ఇష్టమో వేసుకుంటానంటే మీరు వేసుకొని రావటానికి వీలు లేదు, అవి తీసేసి వస్తేనే రావాలి. ఏంటి అసలు ఇది? అంటే వేసుకోవటం ఎవరో బయట వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏ మతం ఆధిపత్యంలో ఉంటే ఆ మతం వేరే మతపు స్త్రీలని అణచివేయాలని, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇక్కడ కొనసాగకూడదు, మన ఆచార వ్యవహారాలే ఉండాలని అనుకుంటోంది. అక్కడేమో ఆ మతం, ఇక్కడ ఇంకొక మతం. అంటే మతం యొక్క పట్టు స్త్రీల మీద వేషధారణ దగ్గర నుంచి ఎంత గట్టిగా ఉంటుంది, ఆధిపత్యంలో ఉన్న మతం ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనే దానికి రెండు చక్కటి ఉదాహరణ. అక్కడేమో హిజాబ్ వేసుకోకపోతే నేరం, ఇక్కడేమో వేసుకుంటే నేరం. రెండింటి ప్రేరేపించే ఆ రాజ్య హింసకు గాని సామాజికమైన హింసకు గాని స్త్రీలు గురవుతారు. అంతే తప్ప వాళ్ళ వస్త్రధారణ అది వాళ్ళ ఇష్టము. వాళ్ళకి ఇష్టం ఉంటే హిజాబ్ వేసుకుంటారు, ఇష్టం లేకపోతే వేసుకోరు. వాళ్ళకు వదిలేద్దాము అని అనుకోవటం హిజాబ్ అనే కాదు, మనకి హిందువులకి ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోతే అదొక సమస్యగా చూస్తున్నారు. అలాగే ఆచారాలు పాటించకపోతే ఇంకో రకంగా చూస్తున్నారు. ఇవన్నీ ప్రతి మతం ఎప్పుడైతే జీవితాల మీద ఆధిపత్యం చెలాయిస్తుందో, మతం ఎప్పుడైతే వ్యక్తిగతమైనటువంటి విషయంగా, వ్యక్తిగతమైన విశ్వాసంగా కాకుండా సామాజిక రాజకీయ ఆధిపత్యంలోకి వస్తుందో అప్పుడు ఈ కంట్రోల్స్ చాలా పెరుగుతాయి. ఇది వ్యక్తిగతమైన విషయం అని వదిలేయాలి. మతం అనేది ఎప్పుడైనా ఒక వ్యక్తిగత విషయము, వ్యక్తిగత విశ్వాసం. దాన్ని నేను నాకున్న పరిమితుల్లో నేను పాటించను, అది నా విషయం అని వదిలేయకపోతే ఇంతవరకు మనకి అంత ఇది లేదు. కానీ ఇప్పుడు అది ఎక్కువ ఆధిపత్యం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా అంటే మళ్ళా ఒక వెనక్కి పోవటం, తిరోగమనం అంటాం కదా, ఆలోచనల్లో మహిళల గురించనే కాదు, ఈ సాంప్రదాయాలు లేకపోతే సనాతన ధర్మం దానిలో మంచి చెడులు కాకుండా ఒక సనాతన అనగానే అది పాజిటివ్ అన్న ధోరణి, ఈ వీటికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు లేకపోతే నాస్తికులను, లేకపోతే సమాజ దేశద్రోహులను, లేకపోతే ఇంకొకటో, ఇది ఎక్కడి నుంచో ఎందుకు ఇలా అంటే చాలామంది దీనికి ఈ ప్రభావానికి గురవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఓల్గా గారు, ఏంటి పరిష్కారం? అంటే దీన్ని చాలా సహనంతోనూ ఓర్పుతోనూ పరిష్కరించుకోవాలండి. ఎందుకంటే అటువైపు నుంచి ద్వేషం వస్తుందని మనం కూడా ద్వేషంలోకి జారిపోకూడదు. చాలా సహనంతో దాన్ని ప్రజలకి వివరించుకుంటూ వెళ్ళాలి. కొత్త ఆచరణ ఉండాలి, కొత్త వ్యూహాలు ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ మతం పట్టు, హిందూ మతం పట్టు పెరగటం అనేది, ఈ పట్టు పెరగటం వలన వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, స్త్రీలకు ఎట్లా ఉంటున్నాయి, ఎందుకు అసలు ఇట్లా పెరుగుతున్నది, దీని వల్ల ఏ వర్గానికి ప్రయోజనం ఉంటుంది, ఏ వర్గం లాభపడుతోంది, ఈ పైకి చూపిస్తూ వెనక చేస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలేంటి, వీటన్నిటిని చాలా ఓపికగా చెప్పుకురావాలి, ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. రకరకాల పద్ధతుల్లో ప్రజల దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్ళాలి. ఏదైనా గాని కొంతకాలం నేను అనుకుంటాను చరిత్రలో ఎప్పుడు ఇది జరుగుతుంది. చరిత్రలో, ఒక దేశ చరిత్రలో గాని, ప్రపంచ చరిత్రలో గాని, ఒక పురోగామి శక్తులు ఒక స్థాయికి వచ్చి వాటిట్లో ఉండే బలహీనతల వల్ల అవి
క్రిందికి జారుతున్నప్పుడు ఓకే తిరోగామి శక్తులు పైకి వస్తూ ఉంటాయి. ఓకే ఇది ఒక వీల్ లాంటిది, ఓకే రంగుల దారం లాగా అనుకోవచ్చు. కాబట్టి పురోగామి శక్తులు తమ బలహీనతల్ని, తమ లోపాలని, పొరపాట్లని సవరించుకోగలిగిన కరేజ్, ఆ సాహసాన్ని, అంటే ఇది తప్పు మేము చేశాం ఓకే అని చెప్పి దానిని ఒప్పుకుని దాని నుంచి బయటపడగలిగితే కొంత ప్రయోజనం ఉంటుంది. లేదు దాన్ని ఒప్పుకోవడానికి అదొక పరుగు తక్కువగా భావించి అవే తప్పులు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే ఇంకొంచెం వేగంగా తిరోగామి శక్తులు వస్తాయి. ఓకే ఓకే అయితే మళ్ళీ ఎప్పుడు అవి ఉండవు. మళ్ళా ప్రజలు అర్థం చేసుకుంటారు, ఆ రౌండ్ సర్కిల్ కంప్లీట్ గా మళ్ళా మారుతుంది. ఓకే చరిత్ర పరిణామాన్ని చూసినా, ఓకే దేశ పరిణామాన్ని చూసినా మనం ఇవి కనపడుతూనే ఉంటాయి. రైట్. ఆఖరిగా ఒక అంశం ఓల్గా గారు, ఇప్పుడు పురుషులు అట్లీస్ట్ మధ్యతరగతిలో కొంత కుటుంబ బాధ్యతలు కేవలం మహిళ మీద వేయటం కాకుండా ఇద్దరు కలిసి చేసుకుంటున్న పరిణామం ఒకటి వస్తుందని చెప్తున్నప్పటికీ దాన్ని బయట చెప్పుకోవటానికి, అంటే ఎస్ నేను మా ఇంట్లో వంట చేస్తాను, మా ఆవిడ నేను కలిసి పని చేసుకుంటాం, లేకపోతే నేను మిగతా పనులు చేస్తాను కుటుంబంలో, ఇది చెప్పటంలో ఎక్కడో ఇంకా అది యాక్సెప్ట్, అంటే బయట చెప్పుకోవటానికి నన్ను ఒక మహిళా సంఘం నాయకురాలు అడిగారు, ఈ పని చేస్తున్న వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారా బయట? చెప్పుకోలేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు ఓల్గా గారు? అంటే చెప్పుకోలేకపోవటానికి అవి ఆ పనుల వెనుక ఉన్న ఒక చిన్న చూపు, ఆడ పనులు అంటే ఆడవాళ్ళు చేసే పనులంటే ఒక చిన్న చూపు సమాజంలో స్థిరపడి ఉంది కాబట్టి ఆ పనులతో ఎన్నో తిట్లు, సామెతలు అన్ని ముడిపడి మనకే తెలియకుండా మన రక్తంలో ఇంకిపోయాయి. అంట్ల వెదవా, ఆడంగి వెదవా, అది ఇది ఇట్లా ఎన్నో తిట్లు ఉంటాయి. సో వాటన్ని మనకు తెలియకుండానే అది ఒక తక్కువ రకం పని, దానికి విలువ లేని పని అనేటటువంటిది మనకి అభిప్రాయం లోపల ఉంటుంది. అది కాదు అని మనకి తెలిసినప్పటికీ అందరినీ ఒప్పించలేమేమో, ఎందుకు ఈ చర్చలోకి అసలు మనం దిగటం అని చెప్పి ఇంట్లో చేయగలిగిన పనులు చేసినప్పటికీ బయటకు వెళ్ళినప్పుడు వాటి గురించి మాట్లాడటం ఎందుకు, అనవసరం, ఆ చర్చలోకి వెళ్ళొద్దు, వెళితే మన ఎక్కడ తక్కువ చూపు, చిన్న చూపు అనే భయం. నిజానికి నేనంటాను ఇది బ్రేక్ చేసేటటువంటి పురుషులు రావాలి. నేను ఈ పనులు చేస్తున్నాను, అలా చేయటం వల్ల మా ఫ్యామిలీలో స్నేహం, ప్రేమ, సహకారం చాలా ఎక్కువగా ఉన్నాయి, మేము చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్పుకోగలిగినటువంటి పురుషులు బాగా పెరిగితే, వాళ్ళు ఓకల్ గా ఉంటే మార్పు చాలా త్వరగా వస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఓల్గా గారు. నిజంగా మీ తరం రచయితలు ఈ తరానికి స్ఫూర్తి కావాలని, అలాగే స్త్రీవాదం మీద, అది స్త్రీలైనా పురుషులైనా సమానంగా ఎదగాలి, సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకునే మరింత మంది మీలాంటి వాళ్ళని తయారు చేయాలని కోరుకుందాం. నిజంగా మీ స్ఫూర్తి ఈ జనరేషన్కి ఖచ్చితంగా అవసరం అని విశ్వసిస్తూ మనిషి అంటేనే మంచోడు కార్యక్రమంకి మీరు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.